హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని, జాతీయ చేనేత ఐక్య వేదిక జాతీయ ఉపాధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు జరిగిన ఒక దారుణమైన, ఒక దుర్మార్గమైన, అతి కిరాతకమైన సంఘటన మదనపల్లిలో ఒక చేనేత బిడ్డపై 7 సంవత్సరాల చిన్న పాపపై అతి దారుణంగా, కిరాతకంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా? గతంలో వినేవాళ్ళం మనం, ఎక్కడో బీహార్లోనో ఇంకెక్కడో జరుగుతుంది అని. కానీ గత ప్రభుత్వం కానించి మొదలైన ఈ పరంపర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 5.5 కోట్ల ప్రజలందరూ కావాలని కోరుకొని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకొని 164 సీట్లు కట్టబెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంట్రోల్ చేసింది ఇలాంటివన్నీ అనే కదా నమ్మి ఇచ్చింది అధికారాన్ని. కానీ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇంత దారుణమా? చిన్న చిన్న పాపల పైన ఇంతకాడికి దారుణమైన ఘటనలు కూడా జరిగాయి ఈ ప్రభుత్వంలోనే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట చీరాలలో 2 కిలోమీటర్ల పక్కన, చీరాల పక్కన ఈపూరుపాలెంలో, మా స్వగ్రామం ఈపూరుపాలెంలో ఒక దుర్మార్గుడు ఒక ఆడపిల్లని, అమ్మాయి చేనేత, మా చేనేత ముద్దు బిడ్డ, ఆ చేనేత బిడ్డని అన్యాయంగా ఇలాగే రేప్ చేసి చంపేసి రైలు కట్టల కింద పడేస్తే ఇంతవరకు అది ఏం జరిగిందనేది కోర్టులు తీసుకెళ్లారు, అరెస్ట్ చేసి అక్కడ పడేశారు. మరి ఇంకా ఎప్పుడు తల్లిదండ్రులకు న్యాయం జరిగేది, వాళ్ళకి స్వాంతన కొంచెం గుండె నిబ్బరం కలిగేది ఎప్పుడు? ఇవన్నీ ఒకటి జరుగుతూనే ఉండగా మరి ఈ రోజు జరిగిన మరీ దారుణం ఏంటంటే 7 సంవత్సరాల పాపను ఇంత దుర్మార్గంగా ఎక్కడన్నా జరుగుతుందా? అసలు ఇంత దుర్మార్గాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టడం ఏంటి? అరెస్ట్ చేస్తే సరిపోతుందా? ప్రజలందరూ ధర్నా చేస్తూ వాళ్ళకు ఏం కోరుకుంటున్నారు? అక్కడ వాళ్ళని తీసుకొచ్చి నడి బజార్లో ఒకరిని కాల్చి చంపేస్తే రెండో వాడు చేసేవాడు భయపడతాడని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు అనుభవం ఉన్న వాళ్ళని, ఒకటి చంద్రబాబు గారి అనుభవం, పరిస్థితులు చక్కదిద్దుతాడు, గాడిదెప్పుల రాష్ట్రాన్ని గాడిలో పెడతాడు, అభివృద్ధి చేస్తాడని నమ్మారు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనే బిరుదు మీకు ఉంది కాబట్టి గాడిదెప్పి ఎన్ని వ్యవస్థలని గాడిలో పెడతాడు అనుకున్నారు. కానీ 2 సంవత్సరాలు కావస్తుంది. మీ వల్ల ఎందుకు కావట్లా? చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాం, బీసీ బిడ్డగా, ఒక బీసీ నాయకుడిగా. మీరెందుకు ఇంతవరకు వ్యవస్థనే గాడిలో పెట్టలేకపోతున్నారు? ఇంత దారుణాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న బిడ్డల మీద రేప్స్. అసలు మా చేనేత ముద్దు బిడ్డ మీద జరిగిన దాడికి సమాధానం ఎవరు చెప్పాలి? ఆ తల్లిదండ్రుల బాధని, ఆ ఒక్క కడుపు కోతని ఎవరు తీరుస్తారు? మీరేమన్నా తీర్చగలరా? అదేమంటే అరెస్ట్ చేస్తే సరిపోతుందా? అసలు జరగకుండా చూసుకోవాలి కదా. తప్పు జరగకుండా చూసుకోవటం ప్రభుత్వాల బాధ్యత కదా. ఇంతవరకు రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా అరికట్టామంటారు. అదేమంటే ఆ ప్రభుత్వం చేసిన పాపాలు అవే మాకు వెంటాడుతున్నాయంటే మరి మిమ్మల్ని కోరుకుంది ఎందుకు? అట్లా అనుకుంటే ఆ ప్రభుత్వాన్ని కోరుకోపోయారా? మిమ్మల్ని కోరుకొని మీకు అప్పచెప్తే అధికారం ఇంతవరకు కంట్రోల్ చేయలేకపోతే అది మీ లోపం, కానీ ప్రజలు తప్ప. మిమ్మల్ని గెలిపించడం ప్రజలు తీసుకున్న పాపమా? ఇంత దారుణాలు ఈ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు, పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక్కడ జరిగిందే కాకుండా అనేక చోట్ల ఇలాగే జరుగుతున్నాయి. ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? సరైన గట్టి చర్యలు తీసుకుంటే, గట్టి నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి ఎందుకు జరుగుతాయి? లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంటుంది కదా. మహిళా మంత్రి గారు, ఆమెను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మొత్తం ఆమె చేతి, హోంమంత్రి పదవి మాత్రం ఆమె దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది లా అండ్ ఆర్డర్. ఇది ప్రజలందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క జరిగిన దానికి తప్పైనా ఒప్పైనా ముఖ్యమంత్రి ఆరంభారం పోయాల్సిందే. ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి వెంటనే. ముఖ్యంగా చేనేతల మీద ఎలాంటి దాడులు మరోసారి జరిగితే ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తాం. గతంలో కూడా ఇలాగే జరిగితే అక్కడక్కడ ధర్నాలు చేసి వదిలేసాం. కానీ ఈసారి అలా కాదు. ఇప్పటికే చేనేత కులాలు 18 చేనేత కులాలు ఈ రాష్ట్రంలో 16 లక్షల చేనేత జనాభా ఉన్నారు. అంటే
అగ్ర కులాలని చెప్పుకునే ఆ రెండు కులాలు అధికారం ఉన్న ఆ రెండు కులాల జనాభా కంటే మా చేనేత కులాలు రెండింతలు ఎక్కువ. ఇంత పెద్ద జనాభా ఉన్న చేనేత జాతిని ఇంత నిర్లక్ష్యం చేస్తారా? ఏం జరిగినా పట్టించుకోరా? ఇటీవల మేము ధర్నాకి పిలుపునిచ్చాం. ఎందుకు ఇచ్చాం? చేనేత ధర్నా మంగళగిరిలో రేపు 22వ తారీఖు నిర్వహించబోతున్నాం వేలాది మందితో. ఎందుకు ఇచ్చాం పిలుపు? మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవటం. 200 యూనిట్లు అని చెప్పారు, ఇస్తాం రాదని చెప్పారు. 25,000 నేను ప్రతి మగ్గం ఉన్న చేనేత కార్మికుడికి ఇస్తా ఉన్నారు. రెండు నెరవేర్చరా? అదే కాదు, చేనేతలకు జిఎస్టీని రద్దు చేస్తా ఉన్నారు, అది చేయరా? అసలు జిఎస్టీని వేయనేకూడదు. ఆర్టికల్ 43 రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, చేనేతలకు ఈ బట్టల మీద జిఎస్టీ వేయకూడదు అని. కానీ వేసేశారు. కేంద్ర ప్రభుత్వానికి అడ్డే ఉంది, అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని అన్ని ఇంత అన్యాయాలు చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారేమో ఇక్కడ నేను చేనేతలకు చాలా అన్ని చేస్తున్నాను, పింఛన్లు ఇచ్చా ఉంటారు. పింఛన్లు ఒక్క చేనేతలకు కదా, అందరికి ఇచ్చారు కదా. అసలు పర్టికులర్గా చేనేతలకు మీరు చేసింది ఏంటి? 18 కులాలు ఉన్నాయి, 16.5 లక్షల జనాభా ఉన్నారు. ఒక్క కార్పొరేషన్ మాత్రం ఇచ్చారు. మిగతా కులాల కార్పొరేషన్ ఎందుకు ఇవ్వరు? అన్ని కులాలకి కార్పొరేషన్ ఇవ్వాలి కదా. కార్పొరేషన్లు మీ కులానికి, కమ్మ కులానికి మాత్రం కార్పొరేషన్ ఇచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులానికి కార్పొరేషన్ ఇచ్చుకుంటారు. మరి బీసీ కులాలు ఏమైపోవాలా? 142 బీసీ కులాలు, 60% జనాభా. అసెంబ్లీలో జనాభా ప్రాతిపదికన ఉన్నారా మీరు? బీసీలకు రావాల్సిన ఎమ్మెల్యేలు మొత్తం మీరే నిలబడి మీరే గెలుచుకుని డబ్బు బలంతో ఆస్తులు, అవకాశాలు అన్నీ మీకే అవకాశాలు. అగ్ర కులాలకు ఉన్న అవకాశాలు మా బీసీలకు లేవు. ఎమ్మెల్యేలు ఎంతమంది అండి రాష్ట్రంలో ఉంది? 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉంది, బీసీలు 46 మంది మాత్రమే, 60% జనాభా. కానీ అధికారంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గాలు, ఒక సామాజిక వర్గం 3.5% ఓట్లు మాత్రమే ఉన్నవారు 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 4.5% మాత్రమే ఉన్న ఇంకొక వర్గం వాళ్ళు 40 మంది ఉంటారు. మరి 60% మంది ఉన్నాం మేము, 100 మందికి పైన ఉండాలి కదా. మేము 46 మంది ఎట్లా? ఇది ఎక్కడ అన్యాయం? అందుకే చట్టసభలలో మా బీసీలు ఉంటే తప్ప బీసీ కులాలకు న్యాయం జరగదు. ఇప్పటి వరకు జరిగిన ఒక లెక్క, ఇక్కడి నుంచి జరగబోయేది మరో లెక్క. కానీ ఈ 3 సంవత్సరాలు కూడా మీరు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు ఇలాంటి ఘోరాలు జరిగిన వాళ్ళని తక్షణమే చర్యలు తీసుకుని ఆ కుటుంబాలను ఆదుకోవాలి. చేనేత కుటుంబాలకు మీరేం చెప్పారు? చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. ఒక్కరికి ఇచ్చారు ఎంతవరకు? అనేక కుటుంబాలు ఆకలి, మగ్గం పని లేక ఆకలితో అలమటిస్తూ చనిపోయిన కుటుంబాలు 100 కుటుంబాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక్కరికైనా మీరు ఇచ్చారా? ఇవ్వలా. ఏమంటే చేనేతలు వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వాల మీద మేము శాంతి కాముకులం. తిరగబడడానికి అదే తిరగబడితే ఎంతవరకు వెళ్తామో, చేనేతల్లో 18 కులాలలో కూడా ఎంత ఉధృతమైన ఉద్యమాన్ని తీసుకురాగలమో భవిష్యత్తులో చూపించబోతున్నాం మేము కూడా. అందుకే రేపు ముందు దీనికి నాంది పలకబోతున్నాం. 22వ తారీఖు చేనేత గర్జన మంగళగిరి చేనేత సర్కిల్ దగ్గర 22వ తారీఖు మేము ఈ గర్జన నిర్వహించబోతున్నాం. కానీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకే ఒక్క హెచ్చరిక చేస్తున్నాం. ఏంటంటే చేనేతలను అలుసుగా చూడవద్దు. చేనేతలను వారు చేతకాని వారు ఏమీ చేయలేరని అనుకోవద్దు. పిల్లనైనా ఇంట్లో పడేసి కొడితే తిరగబడి రక్కుతుంది, చంపుతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ చేనేతల ఓర్పు పరిచారు. ఇంతవరకు ఓర్పు పడుతూనే ఉన్నాం. గత 8 దశాబ్దాలుగా ఈ చేనేత కులాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కానీ మీరు పట్టించుకోవట్లా. ఇప్పటికీ 1,00,000 ఓట్లున్న మంగళగిరిలో నీకు ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ ఎమ్మెల్యేగా నిలబడతాడు. చీరాల్లో 1,00,000 ఓట్లు దాదాపు ఉంటాయి, 70,000-80,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తూనే ఉన్నా చేనేతలు ఎక్కువ. కడన చేనేత జనాభా ఎక్కువ మంది. రాయలసీమలో ధర్మవరం, మదనపల్లి ఇలాంటి అనేక నియోజకవర్గాల్లో అత్యధికంగా చేనేతలు 60,000, 70,000 జనాభా ఉన్న 20 నియోజకవర్గాలు గట్టిగా మాకు రావాల్సిన బాధ్యత, మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. జనాభా దామాసా ప్రకారం కూడా 20 నియోజకవర్గాల్లో మా చేనేత బిడ్డలు ఉండాల్సింది. కానీ ఒక్క సీట్ ఇచ్చారా?
కదిరి కందికుంట వెంకట ప్రసాద్ చేనేత బిడ్డ, తొగట వీర క్షత్రియ చేనేత బిడ్డ. అయినా మీరు చేనేత కోటాలో ఇవ్వాల. అక్కడ చేనేత జనాభా లేరు. అగ్ర కులాలు, రెడ్డి కులస్తులు ఆధిపత్యం ఉన్న చోట కూడా వీళ్ళు ఇలా గెలిచేవాడు కాబట్టి గెలిచేవాడికి మీరు సీటు ఇచ్చారు తప్ప మీరు ఏదో చేనేతలకు ఇవ్వాల. కానీ చేనేతలకు ఎందుకు ఇవ్వరు సీట్లు? ఇవన్నీ మీరు ఇవ్వకపోవడానికి మీరే మూల్యం చెల్లించుకుంటారు. నెక్స్ట్ ఎన్నికల్లో చూపిస్తాం. కానీ ముఖ్యంగా ఇలాంటి దారుణాలు జరుగుతున్నా కూడా ఒక ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిందా? ముఖ్యమంత్రి గారు మాట్లాడారా? అంటే మా చేనేతలు అంటే అంత తొలకనా? చేనేతలు అంటే చేత కాని వారు అనుకున్నారా? మేమేంటో కూడా చూపించబోతున్నాం. 22వ తారీఖు ముందు రేపు మొట్టమొదటి టార్గెట్ 22వ తారీఖు మేము చేయబోయే ధర్నా. ఆ తర్వాత మేము తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో మీరే చూద్దరు. కానీ మేము కూడా ప్రజలను చైతన్యం చేస్తాం. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న 4.5% ఉన్న 2 వర్గాలు మాత్రమే 80 ఏళ్ళుగా రాజ్యాలు వెళ్తుంటే 60% జనాభా ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు కలుపుకొని 90% ఉన్న బహుజనులకు రాజ్యాధికారం ఎప్పటికి రావాలి? 90% ఉన్న ప్రజలను 10% కూడా లేని కొన్ని కులాలు మాత్రమే ఆడిస్తున్నాయి. దీన్ని మాత్రం ఇక ప్రజలు సహించలేరు. యువతరం ముందుకు వచ్చింది. ఇక నుంచి అన్ని ప్రజలకు తెలిసిపోతున్నాయి. గతంలో రాజ్యాంగం కూడా ప్రజల దగ్గరికి పోలా. ఇప్పటి వరకు ఏం జరుగుతుందో కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవాలా. ఎందుకంటే అదేదో రాజకీయం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రాజకీయం అంతా మన జీవితాలతో ముడిపడి ఉంది. పుట్టిన బిడ్డ కాంచి చచ్చిపోయే ముసలమ్మ వరకు, కాటికి పోయేంత వరకు కూడా ఈ రాజకీయమే శాసిస్తుంది. కాబట్టి రాజకీయంలో, చట్టసభల్లో మన కులాలన్నీ ఉండాలనే ఏకైక లక్ష్యంతో మా బీసీ నవ చైతన్య వేదిక ప్రజలను చైతన్యం చేయబోతున్నాం. మార్చి నుండి మొదలు కాబోతుంది మా ఉద్యమం. ప్రజా చైతన్య యాత్రలు మొదలు పెడతాం. ఖచ్చితంగా 3వ ప్రత్యామ్నాయం కోసం అహర్నిశలు కృషి చేస్తాం, సాధిస్తాం. నెక్స్ట్ బీసీ రాజ్యం స్థాపించే వరకు, బహుజనులకు రాజ్యాధికారం వచ్చే వరకు అలుపెరగని పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు జరిగిన నిర్ణయానికి ప్రభుత్వం ఏం చర్య తీసుకుందో సమాధానం చెప్పాలి. తక్షణమే ఆ దుర్మార్గుడు, ఆ రాక్షసుడు, ఆ కీచకుడిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే ప్రజల్లో మిగతా కొంతమంది దుర్మార్గుల్లో భయం ఏర్పడుతుంది. మన ఈ మధ్య ఎవరో ఏదో గంజాయి తాగారనో లేకపోతే ఏదో బట్టలు ఇప్పి నడిపించారు కదా, వీళ్ళు అలాగే బట్టలు ఇప్పించి నడిచి నడి బజార్లో వాడిని ఉరి తీస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా? ఏది చేయనా మా కుటుంబానికి స్వాంతన కలగాలి, వారికి గుండె నిబ్బరం కలగాలి, వారికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.